భైరవం సినిమా ఎలా ఉందంటేనా చూసినంతసేపు బోర్ కొట్టకుండా మనకు ఓకే అనిపించింది అంటే మనం టికెట్ కొనుక్కున్నందుకు న్యాయం చేశారు. బట్ ఇందులో మంచి మనోజ్ గారి కోసం ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. ఆయన బేస్ వాయిస్తో ఆయన యాక్టింగ్ స్కిల్స్తో కంబ్యాక్ అనిపించడం 9 సంవత్సరాలు గ్యాప్ తీసుకున్న యాక్టింగ్ స్కిల్స్లో కానీ డైలాగ్ డెలివరీలో కానీ ఎక్కడ ఆయన మర్చిపోలేదు. నిజంగా చెప్తున్నాను, ఎవరెవరు ఎంత ట్రోల్ చేసినా సరే మంచి మనోజ్ హీరో కట్అవుట్ అన్న ద బెస్ట్ యాక్టర్ టాలీవుడ్కి చాలా బాగా నటించిన నారా రోహిత్ గారు ఒక డీసెంట్ పవర్ఫుల్ రోల్ ఎరగదీసేశారనమాట. ఆయన నడిచి వస్తుంటే మనకు గూస్ బంప్స్ వస్తాయి సినిమాలో, అంత బాగుంది. ఇక బెల్లంకొండ శ్రీనివాస్ గారు ఏంటంటే ఇంటర్వెల్లో క్లైమాక్స్లో మాత్రం ఆయన యాక్టింగ్ కాదు నిజంగా ఒక తాండవం చూపించారనమాట. ముగ్గురు ఫ్లాప్ హీరోస్ కదన్నా, ఈ మధ్య కాలంలో వాళ్ళ హిట్ అనేది ఏదీ లేదు. ఓకే, ముగ్గురికి కోసం కంబ్యాక్ మూవీ అనుకోవచ్చు. అంటే బ్లాక్ బస్టర్ అనలేం కానీ కలెక్షన్లు వచ్చి ఒక డీసెంట్ హిట్గా చెప్పుకోవచ్చు. బట్ మాసీ ఫైట్స్ మాత్రం డైరెక్టర్ ఏదైతే ఉన్న ఫైట్లోని ఎలివేషన్లో మాత్రం వేరే నెక్స్ట్ లెవెల్ చూపించండి. బట్ స్టోరీ ఏంటంటే ఒక రొటీన్ వేలో పోతుంది, అనేది నెక్స్ట్ ఏం జరుగుతుందో మనకు తెలిసిపోయేలా వెళ్ళిపోతాం. దానివల్ల ఏంటంటే కొంచెం ప్రేక్షకుడు డిసప్పాయింట్ అయ్యే అవకాశం ఉంది. బట్ స్క్రీన్ ప్లేతో మాస్ ఫైట్స్ ఎలివేషన్తో మంచి కంబ్యాక్ ఇచ్చారు. విజయ్ గారు బాగా డీజేలు చేశారు. బట్ మ్యూజిక్ అయితే సాంగ్స్ యావరేజ్గా ఉన్నా అండ్ బీజిఎం మాత్రం చాలా అంటే చాలా మంది ఫస్ట్ హాఫ్ కావచ్చు, ఇంటర్వల్ ఫైట్లో కావచ్చు, క్లైమాక్స్లో కాబట్టి చాలా బాగా అనిపించింది. శంకర్ గారి కూతురు కోసం మాట్లాడుకుంటే నిజంగా చాలా బాగా నటించింది. చాలా క్యూట్గా ఉంది, మాస్గా ఉంది, డ్యాన్సులు కూడా చాలా బాగా చేసింది. ఇంకో సాయి కుమార్ అనుకోవచ్చు అనమాట. తెలుగులో మాత్రం సూపర్ అనమాట ఆవిడ యాక్టింగ్ ఆఫ్ డ్యాన్సులు అయితే. బట్ ఓకే, మన సినిమా అంతా కూడా ముగ్గురులోనే ఉంటుందన్న. బట్ నారా రోహిత్ గారు మంచి మనోజ్ గారి క్యారెక్టర్లు అయితే చాలా వెయిట్ ఉండి చాలా పవర్ఫుల్ రోల్స్ అనమాట. ముగ్గురు కోసం ఒకసారి హ్యాపీగా వెళ్ళి చూసే సినిమా అన్న భైరవం సినిమా.